మీరు చేయమని. ఏంటయ్యా చేసింది? కొత్త మాసు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు. వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా దీని మీద ఈ బిజినెస్ పెంచాలి, ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా? ఇన్ని నెట్వర్క్ ఇష్యూస్ వస్తుంటే ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఎన్నిసార్లు చెప్పుంటాము? ఆపరేటర్లు ఎంతమంది వచ్చారు? అపాయింట్మెంట్లు కూడా లేకుండా వాళ్ళని ఎవరిని కలవనీయకుండా ఇంటికి పంపించారు. టైం ఇవ్వకపోతుంది. పోనీ టైం ఇవ్వకపోయామా చేసామా అంటే మనం ఏమైనా పని చేసామంటే పని చేసిన పాపాన పోలేదు. మరి ఎలా వస్తుంది? 1 నెల 2 నెలలు అంటే ఓకే, 3 నెలలు అంటే ఓకే, 4 నెలలు 5 నెలలు 6 నెలలు 9వ నెల అప్పుడు ఎవరికన్నా జెస్టేషన్ పీరియడ్ అని ఉంటుంది. జెస్టేషన్ పీరియడ్ కూడా దాటిపోయింది ఇది. సో ఏమనాలి? నేనేమంటానంటే వారికి ఒక రైట్ హ్యాండ్, ఒక లెఫ్ట్ హ్యాండ్, ఒక ఫ్రంట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని ఆర్గనైజేషన్ ఒక్క అడుగు కూడా ముందుకు పోనీయకుండా ఈ విధంగా చేసుకొచ్చారు. అంటే నేను ఏమంటానంటే ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా? వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా? లేదా పాత ప్రీవియస్ మేనేజ్మెంట్ చేతులతో కలిపి అప్పుడు ఎన్నో స్కాములు జరిగినాయి. ఈ ఆర్గనైజేషన్ ఈయన చంపేస్తే ఇప్పుడు ఇక చనిపోయినప్పుడు ప్రీవియస్ స్కామ్స్ కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారా నాకు డౌట్ వస్తుంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో చేతులు కలిపానని నేను అనట్లేదు. పార్టీలకు దీనికి సంబంధం లేదు. నేను అధికార యంత్రాంగం గురించే మాట్లాడుతున్నాను. ఒక 1000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే ఒక 200 కోట్లు 300 కోట్లు తగ్గొచ్చు, లేదా 400 కోట్లు తగ్గొచ్చు, 500 కోట్లు తగ్గొచ్చు. అసలు ₹1 కూడా రాలేదంటే, అసలు టార్గెటే పెట్టకపోతే, అసలు ప్రయత్నాలే లేకపోతే ఏం ఐఏఎస్ ఆయన దినేష్ గారు? సచ్ ఏ యంగ్స్టర్. నేను డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్లు ఎందుకు చెప్తున్నా అంటే అధికారులు ఇంత లెథార్జిక్గా మా ముఖ్యమంత్రి గారు పదే 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 నెత్తు నోరు కొట్టుకొని చెప్తున్నాడు. ఆయన మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, ఎప్పటికప్పుడు పనులు చేయండి, ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్తే అసలు మొదలే పెట్టకపోతే ఏం చేయాలి? ఇందులో భాగంగా వారు ఎండీగా ఐఏఎస్ అయితే ఉన్నారు. బట్ వారికి చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ను ఒక అడుగు కూడా ముందుకు పోనీయకుండా 3 వ్యక్తులు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా 3 అనే కాదు, ఇలా 3 అయితే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్నా. ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈరోజు ఈ 3 పేర్లు చదువుతున్నాను. వాళ్ళకి ఇమ్మీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి. అఫ్కోర్స్ సబ్జెక్ట్ 1 మంత్ నోటీస్ ఇవ్వండి. కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ చేసుకొని దే షుడ్ నాట్ బి హియర్. ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు. నోటీస్ అయితే 1 మంత్ పీరియడ్ నోటీస్ ఇవ్వండి. బట్ దేర్ సర్వీసెస్ నాట్ రిక్వైర్డ్ టుడే ఆన్వర్డ్స్, జస్ట్ నాలా ట్రాన్స్ఫర్. వాడు 3 పేర్లు ఏంటంటే ఒకటి పప్పు సత్యరామ భరద్వాజ గారు ఈజ్ ఎ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. అంటే టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే కదా, ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఇతని చేతిలో ఉండే టెక్నాలజీ ఆపరేషన్స్. రెండోది వచ్చేసరికి గంధంశెట్టి సురేష్ గారు, ఇతని చేతిలో బిజినెస్ హెడ్. ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది. ఇందా చెప్పే కదా, ₹1 బిజినెస్ రాలేదు, ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు. ఇతని మీద గతంలో కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు ఫైబర్ ప్రక్షాళన ఏదని. హరిగారు మీదే కదా రాశాను, ఇదే ప్రక్షాళన ఈ పొద్దు చేస్తాను. అతని మీద పర్టికులర్ అతని పేరుతో రాస్తూ మిగతా ఓవరాల్ కూడా అడిగారు ఫైబర్ ప్రక్షాళన ఏది. వాస్తవం చెప్పాలంటే మాకంటే ముందు, ప్రతిపక్షం కంటే ముందు కూడా హరిగారు ఆ రోజు ఆంధ్రజ్యోతిలో ఫైబర్ ప్రక్షాళన ఏదని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈరోజు కొంత ఇంతకుముందు అయింది, ఇప్పుడు కొంత. 3వ వ్యక్తి పేరు మేడం శశాంక్ హైదర్ ఖాన్. ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరిగితే ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్కరోజు కూడా వచ్చి చెప్పిన పాపాన పోలేదు. విజిలెన్స్ వాళ్ళు చెప్తాను, విజిలెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా సహకరించిన పాపాన పోలేదు. ఆ పాయింట్కి వస్తాను. వీళ్ళు 3 మేడం ఇప్పుడు నేను చదివిన పేర్లు. వీళ్ళు 3ని ఇమ్మీడియట్గా ఈరోజే టెర్మినేట్ చేస్తూ నాలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సబ్జెక్టు ఇవ్వండి. వీళ్ళు 3 ఏదైనా అతిక్రమం చేసినా ఏది చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. అందులో మొహమాటం ఏం లేదు. ఎవరు ఛార్జ్ చేపించుకున్నా కూడా. శశాంక్ హైదర్ ఖాన్ ఇతను ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్. సో ఇది. 3వది ఏంటంటే మీ అందరికీ తెలుసు, నేను డిసెంబర్ 24వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి 410 మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది. గుర్తుంది కదా అందరికీ, మీ అందరికీ, మీడియా వాళ్ళకి. అయితే ఒకసారి చైర్మన్ స్థానంలో ఒక ఆఫీసు డెసిషన్ తీసుకున్న తర్వాత 410 మంది తీసేయమన్న తర్వాత వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్. అంటే వాళ్ళకి ఏం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి అంటే దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేటట్టుగా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు. వాళ్ళందరికీ డిసెంబర్ శాలరీస్ పే చేయడం జరిగింది, జనవరి శాలరీస్ పే చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ కూడా ఈరోజు
ఇంకా 10 రోజులు ఉంటే ఈ నెల కూడా అయిపోతుంది, ఈ నెల కూడా శాలరీస్ పే చేయాలి. ఎందుకంటే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అఫీషియల్గా అధికారులు ఆర్డర్స్ ఇవ్వకపోతే, అది ఎండీ గారు కావచ్చు లేదా ఈడీ హెచ్ఆర్ కావచ్చు, ఆ రోజున ఈడీ హెచ్ఆర్ ఇవ్వకపోతే అది అఫీషియల్గా వాళ్ళు ఉన్నట్టే లెక్క. సో ఈరోజు జీతాలు పెద్దలు దాదాపు ₹1.5 కోటి ఎవడికి పుట్టిన దండగా ఇది? ఈరోజు ఎవరు కట్టాలి డబ్బులు? ఇదంతా ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా కాదు. ఎందుకు ఆఫీస్ ఆర్డర్స్ ఇవ్వరు? 24 డిసెంబర్లో నేను టెర్మినేట్ చేసిన తర్వాత క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 28 జనవరి తేదీన మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి రివ్యూ చేసి ఆ రోజు మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత 29న బోర్డు మీటింగ్ పెట్టాము. బోర్డు మీటింగ్లో కూడా ఈ అంశాన్ని మేము బోర్డు మీటింగ్లో పెట్టి ఒప్పుకోవడం జరిగింది, వాళ్ళందరినీ టెర్మినేట్ చేస్తుంది. బోర్డు మీటింగ్ అయిపోయి కూడా దాదాపు 20 రోజులు దాటింది. అంటే మేము అంత ఎట్లా కనపడుతున్నాం చెప్పాలంటే, ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంప్లిమెంట్ అవ్వాలి కదా. అంటే నీకు ఆర్డర్స్ సైన్ చేయడానికి బాధ ఏంటంటున్నాను. మరి ఎవరు సైన్ చేయాలి? ఎవరు చేయాలి సైన్ చెప్పండి? ఒక ఎండీగా ఉన్న వ్యక్తులు సైన్ చేయాలి, ఒక ఈడీగా ఉన్న వ్యక్తులు సైన్ చేయాలి. అధికారులు ఇట్లా వాళ్ళను టెర్మినేట్ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు భయం ఏంటి? భయమా? లేదా వాళ్ళు ఏమన్నా వాళ్ళ చేతులు గడిపారా? లేదా ప్రీవియస్ మేనేజ్మెంట్తో రిక్రూట్ చేసిన ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు చెప్తే ఆపారా? కారణాలు అయితే నాకు తెలియదు. ఈరోజు కూడా వాళ్ళు సంస్థలో ఆన్ రికార్డ్స్ ఉన్నారు, పనిచేస్తున్నా ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఎందుకంటే అప్పటికే తెలియదు, ఇప్పుడు ఎలా తెలుస్తారు? సో ఎందుకు తీయలేదు? దీనికి సమాధానం చెప్పాలి. సో ఇదొకటి. దానికి మించి ఇంకొకటి ఏంటంటే, మాకు జిఎస్టీ ఇష్యూ ఒకటి వచ్చింది. ఎంత దారుణం అంటే, జిఎస్టీలో 2 దశలు ఉంటాయి. ఒకటి ఇన్వెస్టిగేషను, 2 అడ్జుడికేషన్ అంటారు. అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్, తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు ట్రయల్ ఉంటుంది. అలా ఉంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి మీ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నాం అంటే షోకాజ్ నోటీస్ అంటారు దీంట్లో జిఎస్టీలో, అక్కడేమో పోలీస్ కేసులు ఛార్జ్షీట్ అంటారు. ఛార్జ్షీట్ ఫైల్ చేసాము కోర్టులో, అంటే ఇక్కడ షోకాజ్ నోటీస్ మీరు వచ్చి సమాధానం చెప్పమంటే జిఎస్టీ వాళ్ళు వకాలత్తు కూడా ఫైల్ చేయలేదు తెలుసా. రిప్రజెంట్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వడం పక్కన పెట్టండి, వకాలత్తు కూడా ఇవ్వలేదు. దాంట్లో భాగంగా ఏమైంది తెలిసిన, వకాలత్తు కూడా ఇవ్వకపోతే 377 కోట్ల రూపాయలు ట్యాక్స్ డిమాండ్, ఇంట్రెస్ట్, పెనాల్టీస్ పంపించారు. ఎప్పుడు పంపించారు? మొన్న 23వ తేదీ జనవరిలో పంపించారు. అంటే ఇంకొక 5 రోజులు ఉంటే నెల కావస్తుంది. ఇది ఎవరికి తెలియదు, చైర్మన్గా నాకు కూడా తెలియదు. వస్తే దాన్ని కూడా మర్చిపెట్టి దాచిపెట్టి కూర్చున్నారు. 377 కోట్లు. ఈ సంస్థ ప్రాణం ఎంత? దానికి వేసిన పెనాల్టీ ఎంత? కొన్ని ఉట్టి పుణ్యానికి వచ్చింది రిప్రజెంట్ చేయక. $377 కోట్లు వస్తాయి. అంటే దీని అర్థం ఏంటంటే, ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టుకు పోయి సమాధానం చెప్పకపోతే ఏమవుతుంది? కోర్టు వాళ్ళు 6 వేసేస్తారు కదా. అలానే మాకు షోకాజ్ ఇచ్చిన తర్వాత అడ్జుడికేషన్ అటెండ్ కాకపోతే 377 కోట్ల రూపాయలు పెనాల్టీ ఇచ్చారు. 23 జనవరిలో వస్తే నాకు ఇంతవరకు చూపించలేదు. నాకు డిపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఏంటి రెడ్డి గారు మీకు 377 కోట్లు పెనాల్టీ వచ్చింది, ఏది మరి ఉన్నాయా డబ్బులు కడతారంటే నేను షాకు. మొన్న ఫోన్ చేశారు ఆఫీసర్స్ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు. నిన్న మా వాళ్ళని అడిగితే అప్పుడు తీసి ఇచ్చారు. మరి ఎందుకు దాచిపెట్టాలి దీన్ని? ఎవరి కోసం దాచిపెట్టాలి? ఇప్పుడు నేను అప్పీల్కి వేయాలి. నేనేమన్నంటే ఈ 377 కోట్లు నేను కట్టను. ఈ 2 నెలలకు 3 నెలలకు జీతాలు ఇచ్చారు కదా ఎంప్లాయీస్కి, అది కూడా నేను కట్టను. ఇది కన్సర్న్ ఎండీ నుంచి, కన్సర్న్ హెచ్ఆర్ ఈడీ నుంచి రికవరీ చేయాల్సిందేను. ఇది నా ప్రపోజలు. దీన్ని అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నేను రైటింగ్లో రాస్తాను. వారు ఇచ్చే లీగల్ ఒపీనియన్ మీద సిఎస్ గారు కూడా రాస్తాను, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా రాస్తాను. వారు ఇచ్చే అభిప్రాయం మీద మేము ముందుకు వెళ్తాము. నా ఉద్దేశం అయితే ఇది పూర్తిగా ఇది తెలియని సబ్జెక్ట్ కాదు, లెథార్జీ అంటారు. సో చేసింది కాబట్టి ఇది నేను ప్రపోజ్ చేసేది. వారు చీఫ్ సెక్రటరీ గారు, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి నిర్ణయానికైతే కట్టుబడి ఉంటాం మేము, నేను కాదను. కానీ ఈ సంస్థ చైర్మన్గా నేను పెడుతున్న ప్రపోజలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, ఇది ఎండి కె దినేష్ కుమార్ ఐఏఎస్ గారి నుంచి, ఈడీ హెచ్ఆర్ ఆ రోజున రమేష్ నాయుడు గారి నుంచి ఇది రికవరీ చేయాల్సిందేను అనేది నా ప్రపోజలు. ఇక ప్రభుత్వం ఇష్టము, వాళ్ళు ఏం చేస్తారనేది, వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ సంస్థ చైర్మన్గా నేను కట్టుబడి ఉంటాను. ఇది టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ జిఎస్టీకి సంబంధించి. ఇంకోటి ఏంటంటే, నేను నవంబర్ 15 ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లు చేయించలేదు. 31 అక్టోబర్కి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయించాలి. ఫైల్ చేయకపోతే ఏమో తెలుసున్నా, మనకు రావాల్సిన డబ్బులు రావు, ప్లస్ భవిష్యత్తులో మనకి ఏదైనా లాస్ ఉంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ కాదు. అది కాకపోతే దానికి భవిష్యత్తులో మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.
యూనో నేను వచ్చిన తర్వాత నాకు ఆమె ట్యాక్స్ ఎక్స్పర్ట్ కాబట్టి నాకు కొంత అవగాహన ఉండబట్టి నేను పిలిపించి వాళ్ళందరినీ అప్పటికప్పుడు అరిస్తే ఫైల్ చేశారు. డిసెంబర్ 20వ తేదీన ఫైల్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. డిసెంబర్ 20. ఒకవేళ నేను కనుక్కోకపోయినా ఫైల్ చేయించకపోతే ఇదో 9 కోట్ల రూపాయల రిఫండ్ వచ్చింది మాకు. ఇది కానీ నేను ఫైల్ చేయించకపోతే ఈ 9 కోట్లు బూడిదల పోసిన పన్నీరే. 31 డిసెంబర్ దాటితే ఫస్ట్ డ్యూ డేట్ ఏమో 31 అక్టోబర్, రెండో డ్యూ డేట్ ఏమో కొంత పెనాల్టీ వేసి రెండో డ్యూ డేట్ ఇస్తాడు 31 అక్టోబర్ రెండో డ్యూ డేట్. ఈ రెండో డ్యూ డేట్ పెనాల్టీ వేసిన తర్వాత కూడా ఫైల్ చేయకపోతే ఇంకా రాదు. ఇంకా ఈ 9 కోట్లు పోయేది 75 కోట్లు మాకు అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ లాస్ ఉంది. ఇది క్యారీ ఫార్వర్డ్ కాదు. ఇది క్యారీ ఫార్వర్డ్ కాబట్టి దీని మీద ఒక 21 కోట్లు ట్యాక్స్ పడుతుంది భవిష్యత్తులో. అంటే నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్స్ వస్తాయి. అంటే మొత్తం 30 కోట్ల రూపాయలు సేవ్ అయింది నేను చైర్మన్గా తీసుకున్న తర్వాత నేను చూడబట్టి. ఇది పోతుంటే మా వాళ్ళు ఏం చేస్తారంటే అధికారులు మనకు ఒక సామెత తెలుసు, ముందు నుంచి చీమలు పోతుంటే వారం లేరంట, వెనుక నుంచి ఏనుగులు పోతున్నా వదిలేస్తారు. అట్లా టీ ఖర్చు ఎంత అయింది, ట్రావెల్ బిల్ ఎంత అయింది, ఈ లెక్కలు చూస్తూ కూర్చున్నారు ఈ స్థాయి అధికారులు. 1000 రూపాయలు అయిందా, 1500 అయిందా, 1400 కావాల్సింది, 1500 అయింది, 100 రూపాయలు కట్ చేయండి. ఇది ఇలా చూస్తున్న ఖర్చు. ఈ 30 కోట్లని గాలికి వదిలేసి ఈ 377 కోట్లని గాలికి వదిలేసి ఇది. సో ఇది